హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ సినారియో ఏంటి, కస్టమ్ ఈమెయిల్ అనేది ఎలా సెండ్ చేయాలో చూసాం. బట్ ఈ వీడియోలో ఏంటంటే, సో మనకి ఒక ఫోల్డర్లో మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అలాంటప్పుడు సో ఈ మల్టిపుల్ ఫైల్స్ని ఎలా ఈమెయిల్ అటాచ్మెంట్గా సెండ్ చేయాలనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో మనకి ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఈ 4 ఫైల్స్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనం త్రూ ఈమెయిల్ అటాచ్మెంట్ ద్వారా బిజినెస్ హెడ్స్ కానీ లేకపోతే క్లయింట్స్ కానీ సెండ్ చేయొచ్చు. సో అది ఏంటనేది కూడా ఈ వీడియోలో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ గెట్ మెటా డేటా తీసుకున్నాను యాక్టివిటీ, ఎందుకంటే ఇది మనకి ఫైల్స్ని లూప్ చేస్తుందన్నమాట. ఓకే, సో బేసికల్గా ఒక డేటా సెట్ క్రియేట్ చేసి దాంట్లో చేయలేడానికి తీసుకున్నాను. సో ఏదైతే నేను ఇప్పుడు యాక్టివిటీ చెప్తున్నానో ఈ ఒకటికి ఒక 20 టైమ్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అందువల్ల సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఇన్ డీటెయిల్స్. ఓకే, సో దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకున్నాను, ఎందుకంటే ఏదైతే మనకి ఫైల్స్ వస్తాయి వాటిని ఇటరేట్ చేస్తున్నాను అనమాట. సో విత్ ఇన్ ద యాక్టివిటీస్లో నేనైతే సెట్ వేరియబుల్ అలానే వెబ్ యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి వాల్యూ అనేది ఏమి ఇస్తున్నా అంటే, సో ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వచ్చిన ఫైల్ నేము, అలానే ఇక్కడ సో ఏ కంటైనర్లో ఏ ఫోల్డర్లో ఫైల్స్ ఉన్నాయి అంటే మొత్తాన్ని ఫుల్ ఫైల్ పాత్ అనేది ఇక్కడ సో నేను కంకేటనేట్ చేస్తాను, అపెండ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇది కంటైనర్ నేము, ఇది ఫోల్డర్ నేము, దాని తర్వాత ఫైల్ నేమ్ అనేది మనకి సో డైనమిక్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో క్లిక్ అని. ఓకే, దాని తర్వాత వెబ్ యాక్టివిటీ సింపుల్, ఇక్కడ ఇది మనకు తెలిసింది కదా, జస్ట్ యూఆర్ఎల్ అలానే పోస్ట్ మెథడ్, ఇక్కడ బాడీ అనమాట, మనం ఏం చేయటం లేదు. సో ఇక్కడ లాజిక్ క్యాప్ అనేది ఒకటి క్రియేట్ చేశాను, లాజిక్ క్యాప్స్. సో మల్టిపుల్ ఫైల్ అటాచ్మెంట్, సో ఎడిట్. సో ఇక్కడ ఫస్ట్ మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ ఒకటి తీసుకుంటాం. ఓకే, హెచ్టిటిపి రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేస్తాం ఒకటి మాత్రమే తీసుకున్నాం ఫైల్ పాత్. సో దాని తర్వాత మెథడ్ పోస్ట్, ఇక్కడ ఏంటంటే సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్ ట్రిగ్గర్ అని తీసుకుని ఆ ట్రిగ్గర్లో గెట్ బ్లాబ్ కంటే యాక్షన్ తీసుకున్నాం అన్నమాట. సో బేసికల్ ఇక్కడ ఏంటంటే ఏదైతే ఫైల్ పాత్ వస్తుందో ఆ ఫైల్ పాత్ అనేది ఇక్కడ బ్లాబ్కి మనం స్పెసిఫై చేసాం. ఓకే, సో దాని తర్వాత ఈమెయిల్ అటాచ్మెంట్లో సో ఫైల్ పాత్ స్పెసిఫై చేసినాం, అలానే అటాచ్మెంట్లో ఏం సెండ్ చేస్తున్నాం చూడండి, అటాచ్మెంట్ నేము అలానే అటాచ్మెంట్ కంటెంట్లో సో డైనమిక్గా ఏదైతే ప్రీవియస్ యాక్షన్ ఉందో ఈ ప్రీవియస్ యాక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ మనం రిఫర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే సెండ్ మెయిల్ టాస్క్ ద్వారా సో మనం ఫైల్ అనేది అటాచ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ట్రిగ్గర్ చేద్దాం, ఇది వర్క్ అవుతుందా లేదా, ట్రై టు సీ దట్. వ్యాలెట్, సో డీబగ్. సో ఇప్పుడు మనకి ఎన్ని 4 ఫైల్స్ ట్రిగ్గర్ అవుతాయి. ఓకే, 4 ఈమెయిల్స్, నాట్ ఫైల్స్, 4 ఈమెయిల్స్ అనమాట. ఎందుకంటే మనకి ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది కాబట్టి సో ఇట్ విల్ ట్రిగ్గర్ 4 టైమ్స్. ఓకే, చూడండి ఫస్ట్ వచ్చేసింది. సో ఇక్కడ చూడండి department_1. ఓకే, చూడండి ఫైల్ నేమ్ department_1, అలానే ఇక్కడ department2 డాట్, అలానే ఇది DTPT_3, అలానే సో ఎంప్లాయ్. సో 4 ఈమెయిల్స్ ట్రిగ్గర్ అయినాయి కదా ప్రతి ఫైల్కి కూడా. కాకపోతే మీరు డేటా కూడా చూడొచ్చు, ఇక్కడ పాత ఏముంది, సో సోర్స్ డేటా ఫైల్స్ టెక్స్ట్ డేటా కాబట్టి ఇక్కడ మనకి ఇలా అంటే వస్తుంది అన్నమాట. సో డేటా చూద్దాం, చూడండి. సో 454 435 3434. ఓకే, మీరు కాంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డౌన్లోడ్ అవుతుంది కదా. ఓకే, సో సోర్స్ ఫోల్డర్, లెట్స్ సీ దట్. చూడండి, సో డేటా డౌన్లోడ్ అయింది. అలానే వేరే ఫైల్స్ కూడా చెక్ చేద్దాం సో దట్ మనకి ఒక క్లారిటీ ఉంటుంది. సో ఓకే, సో ఇదేంటిది, సో DTPT కదా, ఓపెన్. చూడండి 111 222 333. ఓకే, సో నెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేద్దాం. సో అంటే ఫైల్స్ అనేది డైనమిక్గా వచ్చినాయి లేకపోతే సేమ్ డేటా వచ్చిందనేది చూడండి, 106 107 108. సో ఐ థింక్ ఇట్స్ గెటింగ్ ప్రాపర్లో ఉన్నాయి, అంటే ప్రతి ఫైల్కి కూడా ఒక ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. సో బట్ ఒకవేళ మనకి ఒక ఫోల్డర్లో ఒక 20 ఫైల్స్ ఉంటే 20 టైమ్స్ వస్తాయి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ 20 టైమ్స్ సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక జిప్ చేసి ఫైల్స్ అన్నింటిని కూడా సో మనం సెండ్ చేయొచ్చు. అలా కాకుండా
ఈ 4 ఫైల్స్‌ను కూడా ఎట్ ఏ టైమ్ పంపించొచ్చు. అంటే ఇలా రకరకాల సినారీస్ ఉంటాయి. సో, లేకపోతే అన్ని ఫైల్స్‌ని కూడా ఒక ఫైల్‌లోకి లోడ్ చేసి ఆ ఫైల్ ఇన్ఫర్మేషన్ పంపించొచ్చు. ఇలా మనకి సో, మల్టిపుల్ వేస్‌లో కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అయి ఏందనేది కూడా గోయింగ్ ఫార్వర్డ్ అయితే విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. బాయ్.